మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం. భగవంతుడే యొక్క నామాంతో సరిపోల్చక్కర్లేదట, దీన్ని దాటి ఏది లేదట. ఏమ్మా, నామం అంత గొప్పదని ఈ సాయినామ మణిహారం చెప్తుంది మనకి. ఏమ్మా, అంటే నామాన్ని దాటి జపంలోకి వెళితే చాలా గొప్పది, జపాన్ని దాటి ధ్యానంలోకి వెళితే ఇంకా గొప్పది. అక్కడి నుంచి లయ సమాధి, భగవంతుడితో లయం అవుతూ ఉంటే అది చాలా గొప్పది. నేను చాలా ఉన్నత స్థితికి అంటే భగవంతుడికి దగ్గరే స్థితికి చేరుకుంటుంది. అమ్మ, ఈ విశ్వంలో అనేక అద్భుతాలు ఉన్నాయి, గెలక్సీలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ కూడా నామాన్ని దాటిలేవట, నామం లోపలే ఉన్నాయని చెప్తుంది ఈ పాట. అమ్మ, నామం అంత గొప్పది, కనిపించే ప్రపంచం కన్నా కూడా నీ లోపల ఉన్నవాడి నామం చాలా గొప్పది అని చెప్తుంది. అమ్మ, సాయి సాయి నామ మణిహారము వేసుకున్నానయ, అది హృదయానికి తగిలించానయ, అది హృదయానికి తగిలించానయ, అద్భుతమైన వెలుగులు విరజిమ్ముచున్నదయ. సాయి ప్రభో సాయి ప్రభో సాయి ప్రభో సాయి ప్రభో. కనుగొంటిని కనుగొంటిని సాయినాథుని దివ్య ప్రేమను, కనుగొంటిని కనుగొంటిని సాయినాథుని దివ్య ప్రేమను, సాయినాథుని చల్లని చూపును, కనుగొంటిని కనుగొంటిని సాయినాథుని చల్లని చూపును, కనుగొంటిని కనుగొంటిని. సాయినాథుడు వరాలిచ్చే దేవుడని, సాయినాథుడు వరాలిచ్చే దేవుడని, నీ పాదాల చెంతకు నన్ను చేరే వరమీయవా. కనుగొంటిని కనుగొంటిని సాయినాథుడు వరాలిచ్చే దేవుడని, నీ పాదాల చెంతకు చేరే వరమీయవా, నీ పాదాల చెంతకు చేరే వరమీయవా. మతిగతి తప్పినాదయ్య సాయినాథ, మతిగతి తప్పినాదయ్య సాయినాథ, గతి నీవేనయ్యా నాకు సాయి తండ్రి, నా గతి నీవేనయ్యా సాయి తండ్రి. మీ చరణములే నాకు గతి సాయి ప్రభో, మీ చరణములే నాకు గతి సాయి ప్రభో. పరమాత్మ మీరే నాకు సాయినాథ, సాయినాథ 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 సాయినాథ. లెన్ని మారినా ఆగదు సాయి నామము, యుగములు ఎన్ని మారినా
ఆగదు సాయి నామము జీవనదిలా ప్రవహించును. యుగములెన్ని మారిన ఆగదు సాయి నామము జీవనదిలా ప్రవహించును. సాయి నామము జీవనదిలా ప్రవహించును. సాయి నామము మా మనసులు పావనము చేస్తూ, మా మనసులు పావనము చేస్తూ జీవనదిలా ప్రవహించును. సాయి నామము జీవనదిలా ప్రవహించును. సాయి నామము కదులుతున్నది నావా సాయినాథా, మీ కీర్తనలతో కదులుతున్నది నావా సాయినాథా. ఏ అలజడులు లేకుండా తీరానికి చేర్చవయ్యా, ఏ అలజడులు లేకుండా తీరానికి చేర్చవయ్యా. కదులుతున్నది నావా సాయినాథా, మీ కీర్తనలతో కదులుతున్నది నావా సాయినాథా. కదులుతున్నది తీరానికి, ఏ అలజడులు లేకుండా చేర్చవయ్య తీరానికి. సాయి ప్రభో, సాయి ప్రభో, సాయి ప్రభో, సాయి ప్రభో. ముహూర్తపు కాలము సమీపించుచున్నది, లేలమ్మని పిలుస్తున్నది కోడి పిలుపు. బ్రహ్మ ముహూర్తము సమీపించుచున్నది, లేలమ్మని పిలుస్తున్నది కోడి పిలుపు. ఎవరిచ్చారయా దానికి ఆసక్తి, జ్ఞానమున్న మనిషేమో అజ్ఞానములో పడి నిదురించుచున్నాడు. బ్రహ్మ ముహూర్తము సమీపించుచున్నది, లేలమ్మని పిలుస్తున్నది కోడి పిలుపు. బ్రహ్మ ముహూర్తము గడియ దాటకముందే లేవరా, పరమాత్మను సేవించరా. లేవరా, బ్రహ్మముహూర్తము గడియ దాటకముందే సేవించరా పరమాత్మను. ఆత్మ వేరు దేహము వేరు, ఆరంటిని కలిపి తనను తెలుసుకోమన్నాడు. ఆత్మ వేరు దేహము వేరు, ఆరంటిని కలిపి తనను తెలుసుకోమన్నాడు. ఈ దేహమేరా పరమాత్మ ఉనికిని తెలియచేసేది, దాటిపోకురా పరమాత్మను సేవించరా. ఈ దేహమేరా పరమాత్మను తెలుసుకునేది, దాటిపోకురా సేవించరా పరమాత్మను. ఏ పుణ్యమునే చేసినానో అది నామ మహిమో, సాయి పాదాల చెంత ఆగినదయ్య ఈ మనసు.
ఏ పుణ్యమునే చేసినానో ఇది సాయి నామ మహిమో సాయి పాదాల చెంత ఆగినదయ్య ఈ మనసు సాయి పాదాల చెంత ఆగినదయ్య ఈ మనసు ఈ భాగ్యాన్ని నిలకడ చేయవయ్యా ఈ భాగ్యాన్ని నిలకడ చేయవయ్యా సాయినాథ 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 మిమ్ము వదలను సాయినాథ మీ పాదాల చెంత నిలువనీయవయ్యా నిన్ను వదలను సాయినాథ మీ పాదాల చెంత నిలువనీయవయ్యా నీ స్మరణానందమయా మీ తలంపు పరమానందమయా నీ స్మరణానందమయా నీ తలంపు పరమానందమయా సాయి ప్రభో సాయి ప్రభో పరమాత్మ నామము జపించరా జీవిత సత్యాలను తెలుసుకోరా జీవనయాత్ర కొనసాగించరా పరమాత్మ నామముతో జీవనయాత్ర కొనసాగించరా పరమాత్మ నామముతో జీవనయాత్ర కొనసాగించరా ఎదుట వారిని విమర్శించకురా నిన్ను నీవు తెలుసుకోరా అజ్ఞానాన్ని వీడి జ్ఞాన మార్గాన్ని పయనించరా అజ్ఞానాన్ని వీడి జ్ఞాన మార్గాన్ని పయనించరా భక్తిని నింపుకొని పరమాత్మను సేవింపుమురా భక్తిని నింపుకొని పరమాత్మను సేవించుమురా అది ఏ చేర్చును పరమాత్మ పాదాల చెంతకు అది ఏ చేర్చును పరమాత్మ పాదాల చెంతకు ముక్తికి సోపానం భక్తి ఈ భక్తికి మూలము పరమాత్మ తలంపు ముక్తికి సోపానం భక్తి ఈ భక్తికి మూలము పరమాత్మ తలంపు సాధన చేస్తే పరమాత్మ అనుగ్రహ పాత్రులవుతాము అది ఏ పరమార్థము అది ఏ పరమార్థము సాయినామము సర్వశుభకరము ఆ దివ్య తేజోమయుని నామము సర్వశుభకరము దీనుల పాలిట రక్షకుడైన సాయినాథుని నామము సర్వశుభకరము భక్తుల పాలిటి పెన్నిధి అయినా సాయినాథుని నామము సర్వశుభకరము వరాలిచ్చే కల్పవృక్షమైన సాయినాథుని నామము సర్వశుభకరము సాయినాథుని నామము సర్వశుభకరము నా మనసే సాయి నామముతో ఊయలవూగుచున్నది మనసే చింతలు లేని పసి మనసాయన
నా మనసే సాయి నామముతో ఊయల ఊగుచున్నది. మనసే చింతలు లేని పసి మనసాయనయా, సాయి నామస్మరణములో పసి మనసాయనయా. సాయినాథా నీ స్మరణములో మనసే పసి మనసాయనయా. సాయినాథా సాయినాథా. ఈ పూట నా పాట నిన్ను చేరదా, ఈ పూట నా పాట నిన్ను చేరదా. ఆలకించవా సాయినాథ, సాయి సాయి అని పిలువని క్షణమేది సాయినాథ. సాయి సాయి అని పిలువని క్షణమేది సాయినాథ. ఒక్కసారైనా నే పలికడి సాయినామము నిన్ను చేరలేదా. ఒక్కసారైనా నేను పలికడి సాయినామము నిన్ను చేరలేదా. ఆలకించవా సాయి ప్రభో, నే పలికెడి నామము ఆలకించవా సాయి ప్రభో. నా మనసులో సాయి నామమణిమాల, నా యధలో జ్ఞానదీపము సాయి రూపము, నా హృదిలో సాయి చైతన్యము. ఈ దేహమే సాయి దేవాలయం. నా మనసులో సాయి నామమణిమాల, నా యదలో జ్ఞానదీపము సాయి రూపము, నా హృదిలో సాయి చైతన్యము. ఈ దేహమే సాయి దేవాలయం. సాయినాథ 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 సాయినాథ. సాయి నామము సర్వశుభకరము, సాయి నామము సర్వశుభకరము. ఆ తేజోమయుని నామము సర్వశుభకరము. దీనుల పాలిట రక్షకుడైనా, దీనుల పాలిట రక్షకుడైనా సాయినాథుని నామము సర్వశుభకరము. భక్తుల పాలిట పెన్నిది అయినా, భక్తుల పాలిట పెన్నిది అయినా సాయినాథుని నామము సర్వశుభకరము. సాయి నామము సర్వశుభకరము. అంటే నామం భగవంతుడు అంటే ఆకారం, ఇదే తెలుసు మనకి. అప్పుడమ్మా భగవంతుడిని రూపంగా చూడాలి ఆలోచనలే ఈ అన్ని పాటల్లో కూడా వ్యక్తం అవుతాయేమో మరి. అమ్మ ప్రతి పాట సాయినామము శుభకరం, ఆ తేజోమైన నామము సర్వశుభకరం. నామం అనేది చేస్తే మనసు శుద్ధి అవుతుందమ్మా. ఏమ్మా ఈ రూపాలన్నీ అంతర్ధానం అవుతాయి. ఏమ్మా ఏ రూపాన్ని పట్టుకుని నువ్వు పలుకుతున్నావో ఏమ్మా ఆ రూపం యొక్క మహిమే రూపాలన్నీ అంతర్ధానం అవుతాయి తల్లి. ఏమ్మా నీ దగ్గరే ఉన్నాడు భగవంతుడు అని తెలియచేస్తుంది నామం. గొప్పది నామం. ఆ నామం జపం దగ్గరికి తీసుకెళ్తుంది. కోటి నామాల కన్నా ఒక జపం గొప్పదంటారు, కోటి జపాల కన్నా ఒక ధ్యానం గొప్పదంటారు. ఏమో ధ్యానం కన్నా సమాధి స్థితి చాలా గొప్పదని చెబుతారు. అంటే మనం సరిగ్గా చేస్తుంటే అంతవరకు మనం వెళ్ళగలం.
చేస్తే, ఆయన్ని ప్రేమగా పిలిస్తే. అమ్మ ప్రేమగా చేయాలి ఏది చేసినా కూడానమ్మా, కోరికతో ఎప్పుడు చేయకూడదు. అమ్మ ప్రేమగా ఆయన్ని పిలవండి. అమ్మ జపం చాలా గొప్పది, చిత్త జపం చాలా గొప్పది. అమ్మ లోపల అనుకుంటాం కదా, బయటకు అనేది భగవంతుడిని మనం బయట వెతుక్కుంటున్నాము. ఈ నామం కూడా అలాంటి సహకారాన్ని అందిస్తుంది. అదే జపం లోపల చేస్తాం కదండి, లోపలే ఉన్నాడు కదా నిన్ను నడిపేవాడు. అమ్మ నువ్వు అనుకునే ఏ నామం అయితే నీకు ఇష్టమో ఆ నామానికి సంబంధించిన చైతన్యం నీ లోపలే ఉంది. నువ్వు పలికే నామం అంతా ఆ చైతన్యాన్ని వెళ్ళి తాకుతుంది. లోపల చిత్త జపం ఉత్తమం అని రమణ మహర్షి కూడా అంటారు. అమ్మ లోపల పలికేది చాలా గొప్పది. లోపల పలికేది ఎవరి కోసం పలుకుతున్నావు? నిన్ను నడిపే దైవాన్ని తెలుసుకోవాలని నువ్వు చిత్త జపం చేస్తున్నావు. ప్రతి జపం నీలో ఉన్నవాడిని వెళ్ళి తాకుతుంది. మరి అప్పుడు ఆయన చూస్తాడు కదా నిన్ను ప్రేమతో చేస్తే. అలా చేసినప్పుడు అనుకోకుండా ఆ జపం కూడా ఆగిపోయి నువ్వు ధ్యానంలోకి వెళతావు. కళ్ళు మూస్తే ధ్యానం కాదమ్మా, అమ్మ మనసుని మూసేదే చిత్త జపం. అలా ఎప్పుడైతే నీకు జరిగిందో తర్వాత జరిగేదంతా కూడా ధ్యానమే. ధ్యానంలో ఆలోచన లేనటువంటి స్థితిని, ఆలోచన రహిత స్థితిని ధ్యానం అన్నారు. ఏమో ధ్యానంలో భగవంతుడు లేడు, ఏమో నిన్ను నడిపేవాడే ఉన్నాడు అంతే. నువ్వేంటి అనేది తెలుసుకునేది ధ్యానమే. అమ్మా నీ లోపల ఉన్నాడు కదా ఆయన. ఏమ్మా మరి ఆయన ఇవన్నీ చేస్తున్నాడు, కానీ ఇది నాది అనుకుని మనం ఆయనకి చాలా దూరంగా వచ్చాం. దగ్గర చేసేదే ధ్యానం, ఒక్కటి చేసేదే ధ్యానం. అమ్మా రెండుగా ఉన్నాం అప్పుడు మనం, ఆయన వేరు మనం వేరు. కానీ ఈ ధ్యానాల వల్ల ఒక సమాధి స్థితి, సమాధిలో నువ్వు లేనే లేవు. అమ్మా ఆయన ప్రాణమై ఉన్నాడు కాబట్టి నువ్వు జీవించి ఉన్నావు అక్కడ. అమ్మా ఆయనే ఉన్నాడని తెలుస్తుంది. మనం మైనస్ ఎప్పుడైతే అయిపోయామో ఉన్నది ఆ పరమ చైతన్యమే. దాన్ని దర్శించే శక్తి మనకి లేదు, ఏ మానవుడికి లేదు. కలిసిపోవడమే అమ్మ అంతే. మా చైతన్యమే నువ్వు, నీ నిజస్వరూపం కూడా ఆ చైతన్యమే. అమ్మ అజ్ఞానంతో మనసు ఎగిసి పడుతుంది కెరటం వల్లే అని. కెరటానికి సాగరానికి దూరం ఉందంటారా అమ్మ? మనం కూడా అంతే, మన నిజస్వరూపం సాగరమే. మనసు అనే దానితోటి కెరటంలాగా మనం ఎగిసి పడుతున్నాం మనం. అమ్మ దగ్గరగా ఉన్నవానికి దగ్గర ఏది ఏమిటి? ఇది అజ్ఞానమే కదా. అజ్ఞానము కెరటము వలె ఎగిసి పడుతున్నది. అజ్ఞానము కెరటము వలె ఎగిసి పడుతున్నది. సాగరమునకు కెరటమునకు దూరమేది? నిండి ఉన్న వాణిని వెతకడం ఏమిటి? నిండి ఉన్న వాణిని వెతకడం ఏమిటి? ఇది అజ్ఞానమే కదా. భగవంతుడు గొప్పతనాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అమ్మ అంతా అన్నీ ఆయనే చేస్తున్నాడు కదా, అన్నీ ఆయనే చేస్తున్నాడు. మరి నేను ఎక్కడున్నాను? ఏమ్మా అసలు ఈ గాయత్రం అనేది ఉందా? ఏమ్మా భగవంతుడు ఉన్నాడా లేదా అని ఒక సాధనలో మనం అది ఆలోచన చేయక్కర్లేదమ్మా కొంత ఎదిగిన తర్వాత. ఎందుకంటే ఆయన లేని అణువు లేదు. ఏమ్మా నువ్వున్న అణువు ఏదైనా ఉంటే చూసుకో, నువ్వు ఎక్కడైనా చూసుకో, నీ లోపల కానీ బయట కానీ. ఇది నేనని అంటున్నావు కదా, దీని లోపల వెతుకు నువ్వు ఎక్కడున్నావో అర్థమవుతుంది. అసలు నువ్వు ఉన్నావో లేదో తెలుస్తుంది. నువ్వు ఏదైనా చేస్తున్నావో నీ లోపలుండి. ఎక్కువ తింటే అజీర్ణం వస్తుంది, ఇది నీ బాడీయే. మరి దాన్ని ఏమైనా చేసుకోగలుగుతున్నావా? మళ్ళీ అది జీర్ణమయ్యే వరకు సాక్షిగా బాధపడుతూనే ఉన్నావు కదా ఏమ్మా. మరి నువ్వు ఉన్నావా అక్కడ? ఇది నాది అనుకుంటే నువ్వు బాగు చేసుకోవచ్చు కదా. అవడం లేదు కదా. నాదనే దాన్ని కూడా నేనేమీ చేసుకోలేకపోతున్నాను. ఈ ప్రాణం నేను పొయ్యలేకపోతున్నాను. ఎవరికైనా ప్రాణం పోసి చూడు, చేయగలవా? నీ ప్రాణాన్ని తీసి ఇతరులకు పోయగలవా నువ్వు? ఏమ్మా అసలు నీ ప్రాణం ఎలా ఉంటుందో నీకు తెలుసా? నేను అనుకుంటాం కదా మనం. ఏమ్మా ఎక్కడున్నామమ్మా మనం? ఈ దేహంలో ఉన్న నాళ్ళే ఈ ఇంట్లో ఉంటాం. ఏమ్మా ఇది ఎప్పుడైతే వదిలేస్తామో అన్నీ వదిలేస్తాం, అన్ని బంధాలని వదిలేస్తాం మనం. కానీ అప్పుడు నీకు భగవంతుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఒక్కడే వదలని వాడు, ఆయన ఒక్కడే సుమండి. దేహంలో ఉండగా దేహం వదిలిన తర్వాత కూడా నీకు తోడు నీడ అన్నీ ఆయన ఒక్కడే. అలాంటి ఆయన్ని ప్రేమించడానికి
మనకి టైం దొరకడం లేదు. ఆయన గొప్పదనం అస్సలే తెలియడం లేదు మనకి. అమ్మా ఎంత గొప్పవాడమ్మా భగవంతుడు. గురువులంతా మేము గొప్పవాళ్ళమని చెప్తున్నారా? భగవంతుడు ఉన్నాడు నీలో తెలుసుకోమంటున్నాడా? అమ్మ ఏం చెప్తున్నారు గురువులంతా కూడా? నాలో ఏ గొప్పతనం ఉందో నీలో కూడా అదే ఉంది తెలుసుకోమని ఎన్నో ఉపమానాలు చెప్తున్నాడు పాపం నీకు నువ్వు దగ్గర అవ్వడానికి కదా. మనం గురువు చెప్పిన మాటలు మనం వినాలి, అంతేకాని మా గురువుగారు లేకపోతే మేము చచ్చిపోతామండి, మేము బతకమండి అన్నారు కొంతమంది నా దగ్గర. ఆయన అలాగే చచ్చిపోయాడు, వీళ్ళు వెళ్ళారా? ఆ ఉత్తి మాటలు ఎందుకు? గురువు మాటలు నీ ఆచరణలోకి తెచ్చుకో ఏమ్మా, జీవితాన్ని పవిత్రం చేసుకో ఏమ్మా. గురువు వెళ్ళిపోతాడు, నువ్వు వెళ్ళిపోతావు, ఎవరి దేహాలు ఇక్కడ ఆగవు. అని గురువు చెప్పిన బోధ నిన్ను తరింపచేస్తుంది కదా నడిచిన వాడికి. అమ్మ నడవాలి కదా అలాగా. గురువు మాటలు మర్చిపోతే నేను బతకలేనండి అని బాగుంటుంది అమ్మ. నేను గురువు చచ్చిపోతే నేను చచ్చిపోతాను, ఇలాంటివన్నీ నమ్మ అజ్ఞానంతో కూసే కూతలు ఇవన్నీ కూడా అమ్మ. గురువు మాటలు చక్కగా వినండి, విని మన జీవన ప్రయాణంలో అవి ఆ మాటల అర్థాన్ని మనం తెలుసుకుంటూ మన జీవితాన్ని గమ్యం వైపు మార్చుకోవాలే కానమ్మ ఇలా ఉత్తిత్తి కబుర్లు చెప్పకూడదు తల్లి. గురు పౌర్ణమి అంటే ఏంటి? నువ్వు గురువు మాటలు నీ ఆచరణలోకి తెచ్చుకుంటే ప్రతిరోజు గురు పౌర్ణమే నన్ను అడిగితే, ప్రతిరోజు అమ్మా నీ దినచర్యలో ఒక భాగం గురువు బోధ. మరి అలా చేయడం లేదు కదా మనం అమ్మా. ప్రతిరోజు మనం గురువు చెప్పినట్టుగా మన జీవనయాత్ర ఉందా ఏమ్మా? లేదు. అలా ఉన్నప్పుడు ప్రతిరోజు గురు పౌర్ణమి అంటాను నేను అమ్మ. ఆ రకంగా మనం తెలుసుకోవాలి తల్లి. గురువు బోధించినారు, గురువు బోధించినారు, గురువు బోధించినారు, గురువు బోధించినారు. శ్వాసను లెక్కించి మనసును నిలుపమన్నారు, శ్వాసను లెక్కించి మనసును నిలుపమన్నారు, శ్వాసను లెక్కించి మనసును నిలుపమన్నారు. గురువు బోధించినారు, గురువు బోధించినారు. నీవకాస్తి పంజరమని దానిపై వ్యామోహము తగదని, నీవకాస్తి పంజరమని దానిపై వ్యామోహము తగదని. గురువు బోధించినారు, గురువు బోధించినారు. బ్రహ్మచింతన చేయవలనని గురువు బోధించి. నీవు ఒక అస్థి పంజరమని దానిపై వ్యామోహం ఎందుకు? ఇది నువ్వు కాదు, నువ్వు విడిగా ఉన్నావు, ఇది నీకు సంబంధం లేదు అమ్మ. ఎవరైతే ఇచ్చాడో వాడిని తెలుసుకోవడం కోసమే ఇది పరికరంగా మనకి ఇచ్చాడు అమ్మ. ఆత్మ వేరు, దేహం వేరు, ఈ రెండు కలిపి ఈ హృదయంలో ఉన్న ఆత్మను తెలుసుకోమంటున్నారు. ఈ దేహం లేకపోతే మనల్ని నడిపించేవాడిని మనం తెలుసుకోలేమమ్మా అమ్మ. ఇప్పుడు మనకి ఇంజెక్షన్ అవసరం, ఇంజెక్షన్ చేయించుకోవాలి మనం. సిరంజి మనకు ఉపయోగపడుతుందంటారా? సిరంజి వల్ల మన రోగం తగ్గుతుందా అమ్మ? తగ్గదు కదా. కానీ సిరంజి మందు వెళ్ళడానికి ఆధారమై ఉంది కదా, అది లేకుండా మందుని. అలాగే భగవంతుడిని తెలుసుకోవడం కోసం ఈ దేహం మనకి ఆధారంగా ఇచ్చాడు ఆయన. అర్థమైందా తల్లి అమ్మ? అలాంటిదే ఇది కూడా. ఇది నేను అనుకుని దీనికి మనం రకరకాల మేకప్ నేను నాది అనుకుని దీనికి చాలా చేస్తున్నాం మనం అమ్మ. చాలా డబ్బు వేస్ట్ చేస్తున్నాం. ఇది తగ్గించుకుంటే 10 మంది భోజనం పెట్టచ్చు అమ్మ. ఎన్నో అనవసరం ఖర్చు. రథములో ఊరేగేటి నా సాయి తండ్రి, పూల రథములో ఊరేగేటి నా సాయి తండ్రి, పూలన్నీ నా తండ్రి మెడలో మాలగా మెరవగా, పూలన్నీ నా తండ్రి మెడలో మాలగా మెరవగా, భక్తుని చేతిలో అభయ పుష్పమై మెరవగా, పూల రథములో ఊరేగేటి నా సాయి తండ్రి. నేను ఫస్ట్ టైము బాబా దర్శనం అయిన తర్వాత అండి షిరిడి వెళ్ళాను. ఓ సంవత్సరం ప్రతి నెల వెళ్ళాను, ఓ సంవత్సరం శ్రీశైలం ప్రతి నెల వెళ్ళాను. బాబా దర్శనం అయిన ఆ సంవత్సరం
ప్రతి నెల షిరిడి వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళి 14 ఏళ్ళైంది, వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాబా గుడిలోనే దగ్గరగా మాకు రూమ్ తీసుకున్నాము. పడుకున్నాం. తెల్లవారుజామున లేకటం నాకు ఎప్పుడు అలవాటు ఉందమ్మా, ఎందుకో కొంచెం నిద్రపోతున్నాను. బాబా సమాధి మందిరం నుంచి ఒక చెయ్యి, ఆయన చెయ్యి నా వరకు వచ్చి, నా నెత్తి వరకు వచ్చి, లేచి నామం చెయ్యి అని చెప్తున్నాడు ఆయన. అక్కడి నుంచి నన్ను లేపాడు. గుడి ఎక్కడ ఉంటుందమ్మా, అక్కడి నుంచి కొంత లెక్క దూరం ఉంటుంది కదా, అంత లెక్క నన్ను చాపాడమ్మా. చాపి లేపి, నిద్రపోతున్నావు, లేకు నామం చేసుకో అని చెప్పాడు. ఇది ఒక మంచి అనుభూతి ఇది కూడా. అప్పుడు నేను రామాయణం చదువుకుంటున్నాను. నేను సీతమ్మ తల్లి దిక్కుమంటూ రావణాసురుడి చెరలో ఉంటుంది, అది చదువుకుంటున్నాను నేను రామాయణం ఇంటి దగ్గర. అక్కడికి వెళ్ళినప్పుడు సీతాదేవమ్మ షిరిడి వెళ్ళి ఎక్కడికో వెళుతున్నాం. షిరిడి నుంచి ఇంకెక్కడ చూసి ఏముంటే వెళుతున్నాం. సీతాదేవి ఇలా చీర కప్పుకుని ఒక ఆకుపచ్చని చీరతోటి ఆవిడే కనిపిస్తుంది దిగాలుగా. నేను ఆ సన్నివేశం చదువుకుంటున్నాను. అదే దృశ్యం ఆ షిరిడి అక్కడ అమ్మవారు కనిపించింది. మళ్ళీ నిద్దట్లో రామలక్ష్మణులు కనిపించారు. అక్కడికి వీడికి దగ్గరగా సీతమ్మ లేదు, అంటే విడిపడింది కదా అమ్మ ఆవిడ. ఈవిడి మటుకి స్వయంగా చూశాను. ఈవిడ సీతాదేవి అనే ఒక ఆలోచన వచ్చేసింది అంటే వెంటనే అమ్మ. కానీ మరి అక్కడ ఉండదు కదా అమ్మ అలాగా అమ్మ అలాగా జరిగింది. అలాగా ఎన్నో ఉన్నాయి. గుర్తుకొస్తే ఒకటి గుర్తుకొస్తుంటే తలుచుకోవడం అది అమ్మ. ఇప్పుడు అలా ఏం లేదు, నన్ను నేను తలుచుకోవాల్సిందే ఎప్పుడు కూడా అమ్మ. ఇవన్నీ మంచి శుభప్రదాలు అమ్మ మన జీవితానికి అమ్మ. అలాగే సత్సంగం కూడా ఒక మధుర స్వప్నం అంటాను మన జీవనయాత్రలో అమ్మ. ఇది మర్చిపోలేనిది. నీ జీవితానికి జన్మలకి ముగింపు పలికేదే సత్సంగం. దీన్ని ఆధారం చేసుకుని మన జీవనయాత్ర చేస్తే జన్మరాహిత్యం వస్తుంది కదా అమ్మ. గృహస్థాశ్రమం ఏమి నీకు జన్మరాహిత్యాన్ని ఇవ్వదు కదా. గృహస్థాశ్రమంలో భగవంతుడిని కొలవడానికి వచ్చిందని ఈ ఆలోచన. సన్యాసులే వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారో గృహస్థ ధర్మంలో కూడా మనం ఇది ఆలోచన చేయొచ్చు. గురు పౌర్ణమి ఎంతటి సుదినమయ్యనయ, సాయినాథుని నగుమోము కనులారాగాంచితనయా, దత్తాత్రేయావతారమైన శ్రీ సాయినాథుని నగుమోము కనులారాగాంచితనయ్యా, శ్రీపాదవల్లభుడను నేనేనని తెలిపిన తేజోమయుని నగుమోము కనులారాంచితినయ్య, నృసింహ సరస్వతి అవతారమైన సాయినాథుని నగుమోము కనులారాగాంచితినయ్య, నన్ను చూసిన మాణిక్య ప్రభువును చూడనేల అని పలికిన శ్రీ సాయినాథుని నగుమోము కనులారాగాంచితినయ్యా, అక్కలకోట మహారాజును నేనేనని తెలిపిన శ్రీ సాయినాథుని నగుమోము కనులారాగాంచితినయ్యా, షిరిడీపురమున సమాధి మందిరమున మురళీధరుడను నేనేనని తెలిపిన ఆ మువ్వ గోపాలుని నగుమోము కనులారాగాంచితినయ్యా, రామభక్తులకు శ్రీరామచంద్రుడను నేనేనని తెలిపిన ఆ దశరథ తనయుని నగుమోము కనులారాగాంచితినయ్య, శ్రీశైల పుణ్యక్షేత్రమున భ్రమరాంబికా మాతను నేనేనని తెలిపిన శ్రీ సాయినాథుని నగుమోము కనులారాగాంచితినయ్యా, ఇక జన్మవలదని సాయి పాదములే చేరాలని తుది కోర్కెయ్యా, నాటికి వల్ల కాటికి ఈ దేహమురా, ఆత్మేరా పరమాత్మను చేరేది, ఈ దేహము మీద వ్యామోహము వదలరా, సాయిని స్మరించి
భవసాగరము దాటరా సాయిని స్మరించి భవసాగరము దాటరా రావయ్య సాయినాథ నాయదలో మీ మందిరమున్నదయా రావయ్య సాయినాథ నాయదలో మీ మందిరమున్నదయా రావయ్య సాయినాథ అందులో కొలువుండవయ్యా రావయ్య సాయినాథ అందులో కొలువుండవయ్యా రావయ్య సాయినాథ మిమ్ము సాయినామమాలలతో అలంకరించెదనయ్యా మిమ్ము సాయినామమాలలతో అలంకరించెదనయ్యా రావయ్యా సాయినాథ అమ్మా లలితాంబ ముల్లోకములకు అమ్మవు నీవమ్మా అమ్మా లలితాంబ ముల్లోకములకు అమ్మవు నీవమ్మా ఊహకు అందని రూపమమ్మ మాటకు అందని జ్ఞానమమ్మ అమ్మా లలితాంబ ముల్లోకములకు అమ్మవు నీవమ్మా మీ చిరునవ్వు ఇలలో పువ్వులమ్మా మీ చిరునవ్వు ఇలలో పువ్వులమ్మా ఆ నవ్వులే పువ్వులై విరగ పూస్తున్నాయమ్మా అమ్మా లలితాంబ ముల్లోకములకు అమ్మవు నీవమ్మా మీ చల్లని చూపులు జాబిలమ్మ చల్లదను మీ చల్లని చూపులు జాబిలమ్మ చల్లదనం మీ కాంతి సూర్యుని కాంతై ముల్లోకములకు వెరుగై విరజిమ్ముచున్నదమ్మా మీ చల్లని చూపులు జాబిలమ్మ చల్లదను మీ కాంతి సూర్యుని కాంతై ముల్లోకములు వెలుగై విరజిమ్ముచున్నదమ్మ అమ్మా లలితాంబ ముల్లోకములకు అమ్మవు నీవమ్మా ఎక్కడో ఉన్నావని తెలియక వెతికాను ఎక్కడో ఉన్నావని తెలియక వెతికాను దేవాలయాలలో ఉన్నావనుకున్నాను దేవాలయాలలో ఉన్నామనుకున్నాను ఎక్కడో ఉన్నావని తెలియక వెతికాను పుణ్యక్షేత్రాలలో ఉన్నామనుకున్నాను పుణ్యక్షేత్రాలలో ఉన్నావనుకున్నాను ఎక్కడో ఉన్నావని తెలియక వెతికాను ఇంటిలో ఉన్నావనుకున్నాను ఇంటిలో ఉన్నావనుకున్నాను నీ నామస్మరణముతో నా ఎదలో ఉన్నావని తెలుసుకున్నాను నీ నామస్మరణముతో నా ఎదలో ఉన్నావని తెలుసుకున్నాను బయట వెతికే మనసు ఇక్కడ ఉన్నామని తెలుసుకున్నాను నడక మొదలవలే సొమ్మండి తెలుసుకున్నాం స్మరణము చేయండి పరమాత్మ స్మరణము చేయండి పారిపోతున్న మనసును తన వైపుకు మళ్ళిస్తాడు పారిపోతున్న మనసును తన వైపుకు మళ్ళిస్తాడు స్మరణము చేయండి పరమాత్మ స్మరణము చేయండి నీ హృదయానికి మూసుకున్న తెరలను తొలగిస్తాడు
హృదయానికి మూసుకున్న తెరలను తొలగిస్తాడు. స్మరణము చేయండి పరమాత్మ స్మరణము చేయండి, తన రూపమును మన మదిలో చూపుతాడు. తన రూపము మన మదిలో చూపుతాడు. స్మరణము చేయండి పరమాత్మ స్మరణము చేయండి, మన మదిలో తన రూపాన్ని చూపుతాడు. మన మదిలో ఈ నేత్రాలు సాయి రూపాన్ని చూడాలి, అణువణువున సాయి రూపాన్ని చూడాలి. హృదయంలో ఉన్న సాయి రూపాన్ని మనసుతో చూడాలి. రాలిపోతూ సాయి రూపాన్ని చూడాలి. రాలిపోతూ సాయి రూపాన్ని చూడాలి. ఈ నేత్రాలు సాయి రూపాన్ని చూడాలి. ఎన్నెన్ని వింతలు ఏనాడు కనని వింతలు, ఇటువైపు చూస్తే జ్యోతి స్వరూపముగా గుపిస్తావు. ఇటువైపు చూస్తే జ్యోతి స్వరూపముగా గుపిస్తావు, మరి అటువైపు చూస్తే మీ రూపము. ఎన్నెన్ని వింతలు ఏనాడు కనని వింతలు, దృశ్య రూపముగా గుపిస్తుంది. దృశ్య రూపముగా గుపిస్తుంది. ఎన్నెన్ని వింతలు ఏనాడు కనని వింతలు, క్షణములోన మలిపించి దారివై అగుపిస్తావు. ఏమిటయ్యా ఈ వింతలు ఏనాడు కనని వింతలు. సాయి మార్గమయ్యా సుఖ దుఃఖాలలో ఆనందమయా మీ మార్గము. సుఖ దుఃఖాలలో ఆనందమయా మీ మార్గము, అది ఏ నిత్యానందమయా సాయి మార్గము. నిత్యానందమయా సాయి శ్రీ సాయి. ఆయన తలంపులో సుఖ దుఃఖాలని మనం ఆనందంగా మార్చుకుంటా ఉంటాం. ఎవరమైనా సరే ఇదనే కాదు, ఎవరిష్టం వచ్చింది వాళ్ళు మనం పలుకుతాం కదా తల్లి. అది నిజంగా స్వచ్ఛంగా చిత్తశుద్ధితో చేస్తే సుఖాన్ని మర్చిపోతాం, దుఃఖం వచ్చిందని విచారించవు. అమ్మ సుఖాన్ని ఎప్పుడైతే నువ్వు మర్చిపోయావో అప్పుడే అంతర్ముఖం అవుతుంది నీ మనసు. సుఖానికి బానిస అయ్యావనుకో అమ్మ, మళ్ళీ ప్రపంచంలోనే విహరిస్తావు. సుఖం ఇది యథార్థమైంది కాదు ఏమో, దుఃఖం కూడా నన్ను అంటుకుని ఉండదు. ఎప్పుడైతే తెలుసుకుంటామో ఏమో అప్పుడు మనసు అంతర్ముఖ ప్రయాణం ఏమో. సుఖంలో పడి భగవంతుడిని దూరం చేసుకుంటే అలాగే జన్మలకు వస్తూ ఉంటాం. ఏ జన్మ వస్తుందో మనకి తెలియదు ఏమో, ఇది వస్తుందో తెలియదు. ఇప్పుడే ఈ అరగంటలో మన ఇష్ట ప్రకారం జరగడం లేదు ఇక్కడ అమ్మా. ఏది మన ఇష్ట ప్రకారం జరుగుతుందమ్మా. నా ఎదలో సాయి సాగరమయ్యా, అది అంతు తెలియకున్నదయా. నా ఎదలో సాయి సాగరమయ్యా, అది అంతు తెలియకున్నదయ్యా. అందులో మునకలు వేయుచున్నానయ్యా, అందులో మునకలు వేయుచున్నానయ్యా. సాయినాథా మునకలు వేయుచున్నానయ్యా. ఆధ్యాత్మికం కూడా ఇదే అమ్మ. ఎప్పటికీ మనకి ఆ లోతు విలువ తెలియదు, అయితే ఆయనలో కలిసిపోవడమే. ఆ మునకలంటే కలిసిపోవడమే, అంతేకాని సాగరం లోతు మనకి తెలియదు, ఎవరికీ తెలియదు. అందులో కలుస్తామంతే అమ్మ. రామ పాదాలు చేరిన హనుమంతునిలాగా, కృష్ణ పాదాలు చేరేది అన్నడో. రామ పాదాలు చేరిన హనుమంతునిలాగా,
రాగా కృష్ణ పాదాలు చేరేది ఎన్నడో. రామ 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 రామాయణి హనుమాన్ జీవిస్తే కృష్ణ కృష్ణ కృష్ణానని గడియేదయ్యా ఎన్నడయ్యా నిన్ను చేరేది, ఎప్పుడయ్యా నిన్ను చేరేది. చేరే ఉన్నావు నీతోనే అన్నాడు ఆయన. నీ అజ్ఞానంతో నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నేను ఒకటే అని చెప్పాడు మన ద్వారకలో. ఏమ్మా అన్నీ చెప్తాడు చక్కగా, మనం బుద్ధిగా వినాలి. రుచి చూపించినావు సాయి నామ రుచి చూపించినావు, కనపడే విశ్వంలో లేదయా నీ నామానికి సరిసాటి, కనపడే విశ్వములో లేదయా నీ నామానికి సరిసాటి, లేదయా నీ నామానికి సరిసాటి. సాయినాథ 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 సాయినాథ. కనపడే విశ్వంలో నీ నామానికి ఉన్న బలం దేని అందు లేదని చెప్తుంది. ఈ విశ్వంలో కనిపించే భగవంతుడే యొక్క నామాంతో సరిపోల్చక్కర్లేదట. దీన్ని దాటి ఏది లేదట. ఏమా నామం అంత గొప్పదని ఈ సాయినామ మణిహారం చెప్తుంది మనకి. ఏమా అంటే నామాన్ని దాటి జపంలోకి వెళితే చాలా గొప్పది, జపాన్ని దాటి ధ్యానంలోకి వెళితే ఇంకా గొప్పది. అక్కడి నుంచి లయ సమాధి భగవంతుడితో లయం అవుతూ ఉంటే అది చాలా గొప్పది. నిన్ను చాలా ఉన్నత స్థితికి అంటే భగవంతుడికి దగ్గరే స్థితికి చేరుకుంటుంది. ఏమ్మా ఈ విశ్వంలో అనేక అద్భుతాలు ఉన్నాయి, గెలక్సీలు ఉన్నాయి, ఏమో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ కూడా నామాన్ని దాటిలేవట, నామం లోపలే ఉన్నాయని చెప్తుంది ఈ పాట. అమ్మ నామం అంత గొప్పది, కనిపించే ప్రపంచం కన్నా కూడా నీ లోపల ఉన్నవాడి నామం చాలా గొప్పది అని చెప్తుంది. అమ్మ చిగురించిన చోట సాయి భక్తి చిగురించిన చోట పండుగ నన్ను రాలిపోనీయవయ్యా. చిగురించిన చోట సాయి భక్తి చిగురించిన చోట పండుగ నన్ను రాలిపోనీయవయ్యా. సాయి పాదముల చెంత పండుగ నన్ను రాలిపోనీయవయ్యా. ఇందులో ఎంతో వేదాంతం దాగి ఉందమ్మా ఈ రెండు ముక్కల్లోని. చిగురించిన చోటే అమ్మ పండుగ రాలిపోని. అమ్మ పండుగ రాలిపోవటం అంటే ఆత్మజ్ఞానిగా రాలిపోవటమే. అది నీ పాదాల దగ్గర అంటే అంతర్ముఖంగా మనం తీసుకుంటే ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవడమే. అమ్మ రెండు వాక్యాల్లో మొత్తం వేదాంతం అంతా చూపెట్టాడు ఆయన. సాయినామ రసామృతం పొంగి పొరలుచున్నదయా. సాయినామ రసామృతం పొంగి పొరలుచున్నదయా. అది అలలై ఎగసి పడుతున్నదయా. సాయినామ రసామృతము పొంగి పొరలుచున్నదయా. అది అలలై ఎగసి పడుతున్నదయా. సాయి ప్రభో సాయి ప్రభో సాయి ప్రభో సాయి ప్రభో. సాయినామ రసామృతం గ్రోలుచున్నానయ. సాయినామ రసామృతం గోరుచున్నానయ. అలనాడు గోకులంలో నీవు తినిన వెన్న ముద్దలు ఇవి ఏమోనయ. అలనాడు గోకులంలో నీవు తినిన వెన్న ముద్దలు ఇవి ఏమోనయ. సాయి తండ్రి సాయి తండ్రి సాయి తండ్రి. పోదాము సాయి పాదముల కడకు పదవే. పోదాము సాయి పాదముల కడకు
అది ఏ భక్తి మార్గము, అది ఏ జ్ఞాన మార్గము. పదవే పోదాము సాయి పాదముల కడకు, అది ఏ ముక్తి మార్గము, అది ఏ మోక్ష మార్గము. పదవే పోదాము సాయి పాదముల కడకు, అది ఏ సత్య మార్గము, అది ఏ ధర్మ మార్గము. పదవే పోదాము సాయి పాదముల కడకు, పదవే పోదాము. ఎదలో సాయి నామము, నిదురలో సాయి నామము, కలలో సాయి నామము, వాస్తవములో సాయి నామము. ఎదలో సాయి నామము, నిదురలో సాయి నామము, కలలో సాయి నామము, వాస్తవములో సాయి నామము. నన్ను నడిపించే దివ్యనామము సాయి నామము. రాతినైనా కాకపోతిని సాయి పాదము తాకగా, పువ్వునైనా కాకపోతిని సాయి పాదము చేరగా. నీ గుడి వాకిట గంటనైనా కాకపోతిని, నీ గుడి వాకిట గంటనైనా కాకపోతిని. సాయినాథా మము బ్రోవగరావేమి, సాయినాథా వేగమెరావేమి. సాయి అఖండ నామముతో దివ్య జ్ఞాన జ్యోతి, సాయి అఖండ నామముతో దివ్య జ్ఞాన జ్యోతి. మనోమాలిన్యాన్ని కడుగుచున్నదయా, సాయి అఖండ నామముతో దివ్య జ్ఞాన జ్యోతి. మనోమాలిన్యాన్ని కడుగుచున్నదయా, సాయి పాదధూళిగా మారాలని ఆశగా ఉందయ్యా, సాయి పాదధూళిగా మారాలని ఆశగా ఉందయ్యా. సాయి ప్రభో, సాయి ప్రభో. మొగ్గగానే నన్ను రాలనీయకయ్యా, పువ్వుగాని పాదాల చెంత చేరనీయవయ్యా. మొగ్గగానే నన్ను రాలనీయకయ్యా, పువ్వుగాని పాదాల చెంత చేరనీయవయ్యా. చల్లని సాయి ఈ కోర్కె తీర్చవయ్యా, మమ్ము అనుగ్రహించవయ్యా. సాయి బాబా, సాయి బాబా, శ్రీ సాయి బాబా. మరు జన్మ ఉంటే 100 సంవత్సరాలు జీవిస్తే, పుడుతూ మీ నామాన్ని పలకాలి, జీవిస్తూ మీ నామాన్ని పలకాలి, జీవిస్తూ మీ నామాన్ని స్మరణము చేయాలి. రాలిపోతూ మీ నామాన్ని తలవాలి. సాయి బాబా, సాయి బాబా. యశోద తల్లి వడిలో పెరిగి ఆ తల్లి భక్తికి బందీవైనావా, యశోద తల్లి వడిలో పెరిగి ఆ తల్లి భక్తికి బందీవైనావా.
ఆ తల్లికి నీలీలలు చూపి అంతలోనే మరపింపచేసినావా ఏమీ ఎరుగని చిన్ని బాలునిలా అమ్మా అంటూ వడి చేరినావా ఎంతటి భాగ్యశీలి యశోదా తల్లి ఎంతటి భాగ్యశీలి యశోదా తల్లి. దేవకి అడుగుతుందంట కృష్ణుణ్ణి, కృష్ణ నువ్వు పరమాత్మవు కదా, నువ్వు 14 సంవత్సరాలు నన్ను జైల్లో ఎందుకు పెట్టావు, మధ్యలో వచ్చి విడిపించవచ్చు కదా నాయన, నీ దగ్గర ఉంటే తల్లిదండ్రులుగా మేము ఎంతో ఆనందపడేవాళ్ళం కదా అని. భగవంతుడికి ఆవిడ అలాగో మనం కూడా అలాగే అమ్మ సాక్షిగా ఉంటాడు ఆయన. అమ్మ నువ్వు రామావతారంలో కైకేయిగా నన్ను 14 సంవత్సరాలు అరణ్యాలకు పంపించావు, ఇప్పుడు ఆ కర్మని నాకు దూరంగా ఉండి అనుభవించావు అని చెప్తాడు ఆయన. అమ్మ ఎవరైనా ఒకటే, నాకు జన్మనిచ్చింది కదా అని దేవకి అమ్మ ఆవిడ్ని మోక్షం చేసి ఆశీర్వదించాడు, కర్మ వాళ్ళు కూడా అనుభవించాల్సిందే. అంత ఎందుకు శ్రీరామచంద్ర ప్రభు ఆత్మారాముడు ఆయన అరణ్యంలో పడుకోలేదా అమ్మ, ఎవరి కర్మను స్వీకరించి పడుకున్నాడు ఆయన అమ్మ, కర్మ ఎవరిని వదిలిపెట్టదని వాళ్ళు నడిచి చూపించారు మనకి అమ్మ. అంతేకాని నేను ఈ పూజలు చేస్తాను హోమాలు చేస్తాను నా కర్మ వెళ్ళిపోతుంది అనుకోది, చేస్తే పూజలు చేయి హోమాలు చేయి మంచిదే, కానీ నీ కర్మ అందులో పడి బూడిదేమో అవ్వదు అమ్మ, కర్మగా స్వీకరించాల్సిందే. నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నా ఆ పుణ్యాన్ని అనుభవిస్తావే కానీ నువ్వు చేసిన పాపకర్మలు నువ్వు అనుభవించాల్సిందే తల్లి. ఈ పుణ్యాన్ని ఎలా అనుభవిస్తున్నావో ఎంత పుణ్యమైనా చెయ్యి, ఉన్నదంతా త్యాగం చేసేయి, కానీ మనం చేసింది ఏదో ఒకటి ఉంటుంది కదా అమ్మ, ఇతరులను బాధించవచ్చు, మనం ఏదో చెయ్యొచ్చు, అది మటికి మనం ఫేస్ చేయాల్సిందే తల్లి. అంతేకాని అది మనల్ని వదిలిపెట్టదు ఏమ్మా, మన డ్యూటీ మనం ధర్మంగా చేసుకోవాల్సిందే అమ్మా. శ్రీమందయా గుణనిదే కృత సర్వలోకా సర్వేశ శక్తి భవరోగ నివారధీరా స్వామిన్ సుశీల సులభ్రాసిత భక్తలోకా సచితానంద సద్గురో సాయినాథ ప్రభో. ఆత్మస్వరూపం ఒక్కటేనని ఆ రూపానికి ఎన్నెన్ని నామాలు, పరమాత్మ స్వరూపం ఒక్కటేనని ఆ రూపానికి ఎన్నెన్ని నామాలు, మనసు మెచ్చిన నామస్మరణము చేయరా, మనసు మెచ్చిన నామస్మరణము చేయరా, ఆ నామరూపాన్ని మదిలో నిలుపుకోరా, అది ఈ జీవితాలను తరింపచేసేది. మనసుకి ఏది నచ్చితే అది చేసుకునే హక్కు మనకుంది, కానీ పరమాత్మ మటుకి ఒక్కడే. అలా అనుకుని ఆ పరిమాల నామాలు అవి తీసుకోకూడదు ఏమ్మా, మంచిది అవతార పురుషులు నామాన్ని అన్నీ తీసుకోవాలి ఏమ్మా. ఏదైతే సత్యంగా ధర్మంగా జీవనయాత్ర చేశారో వాళ్ళని స్వీకరించాలమ్మా. చిరు చిరు గాలికి రెపరెపలాడే దీపమయ్యా ఈ మనసు నామస్మరణముతో నిశ్చలమైన దీపమైనదయ్యా, ఈ మనసు హృదయమునందు జ్యోతి స్వరూపమై వెలుగొందుచున్నదయా, ఆ కాంతిలో జీవిస్తూ ఉన్నాను చిరు చిరు గాలికి రెపరెపలాడే దీపమయ్యా, ఈ మనసు నామస్మరణముతో నిశ్చలమైన దీపమైనదయ్యా. శ్రీరామచంద్ర సకల సద్గుణాభిరామా శ్రీరామ, సద్గుణములన్నీ నీవై జన్మించిన రామచంద్ర, సద్గుణములన్నీ నీవై జన్మించిన రామచంద్ర, దశరథ తనయ కౌసల్యపుత్ర, మాకై జన్మించిన మనోభిరామ,
మాకై జన్మించిన మనోభిరామ శ్రీరామచంద్ర సకల సద్గుణాభిరామ శ్రీరామ రాక్షసమూకను సంహరింపచేసి మహాత్ములకు అండగా నిలిచిన కోదండరామ రాక్షసమూకను సంహరింపచేసి మహాత్ములకు అండగా నిలిచిన కోదండరామ శ్రీరామచంద్ర సకల సద్గుణాభిరామ శ్రీరామ అహల్య పాపము కడిగిన పావన రామ అహల్య పాపము కడిగిన పావన రామ శ్రీరామచంద్ర సకల సద్గుణాభిరామ శ్రీరామ అయోధ్యాపతివైన గుహినితో జత కలిపిన ప్రేమాభిరామ అయోధ్యాపతివైన గుహునితో జత కలిపిన ప్రేమాభిరామ శ్రీరామచంద్ర సకల సద్గుణాభిరామ శ్రీరామ శ్రీరామ శబరి ఎంగిల ఫలములను ఆరగించిన భక్తరామ శ్రీరామచంద్ర సకల సద్గుణాభిరామ శ్రీరామ ఆత్మ అయిన అయోధ్యాపతి రారాజు అయినా గుహునితోటి లక్ష్మణుడితో ఎంత ప్రేమగా ఉన్నాడు, తన అన్నదమ్ములతో గుహునితో కూడా అదే విధంగా ఉన్నాడు. మనం కూడా అలాగే ఉంటే మనతో కూడా అలాగే ఉంటాడు ఆయన భగవంతుడు. ఇవన్నీ ఒక భగవంతుడి నామాలే అమ్మ. రామ అన్న కృష్ణ ఈశ్వర ఏదైనా అనండి, ఒక్కరివే సుమండి. ఆ ఒక్కరిలో మార్పు లేదు. మార్పు రావాల్సింది మనలోనే. మనం ఎదగాలి పట్టుకున్న దాంట్లో. భగవంతుడు ఒక్కడే అని చెప్తుంది కదా శాస్త్రం. మన అనుభవంలో కూడా అదే యథార్థం అని తెలుస్తుంది అమ్మ. అందువలన చక్కగా కొన్నాళ్ళ మనసు అంతర్ముఖం అయ్యే వరకు ఒకటే పట్టుకోండి అమ్మ. నా తల్లి సీతమ్మతో కూడి రావయ్యా రామచంద్ర, సోదరుడు లక్ష్మణునితో కూడి రావయ్యా రామచంద్ర, భక్తుడైన హనుమానునితో కూడి రావయ్యా రామచంద్ర, నీరాకకై ఎదురు చూస్తున్నానయ్యా రావయ్య రామచంద్ర, మా ఇంటికి రావయ్యా తరలి రావయ్యా శ్రీరామచంద్ర, రామరాజ్యము మాకు ప్రసాదించవయ్యా తరలి రావయ్యా శ్రీరామచంద్ర, రామరాజ్యము మాకు ప్రసాదించవయ్యా, సీతమ్మ తల్లితో లక్ష్మణునితో కూడి రావయ్యా తరలి రావయ్యా శ్రీరామచంద్ర, రామరాజ్యము మాకు ప్రసాదించవయ్యా తరలి రావయ్యా శ్రీరామచంద్ర, రామరాజ్యము మాకు ప్రసాదించవయ్యా, సీతమ్మ తల్లితో లక్ష్మణునితో కూడి రావయ్యా తరలి రావయ్యా శ్రీరామచంద్ర, రామరాజ్యము మాకు ప్రసాదించవయ్యా, భక్త హనుమానితో కూడి రావయ్యా నీ చల్లని నీడలో మమ్ము జీవింపచేయవయ్యా రావయ్యా రామచంద్ర, ముత్యపు చిప్పలోని ముత్యాలన్నీ సాయి రూపాన్ని తెలియచేస్తున్నాయి,
ఈ కాంతి మా కాంతి కాదన్నాయి, ఈ కాంతి సాయి కాంతి అన్నాయి. ముత్యపు చిప్పలోని ముత్యాలన్నీ సాయి ద్వారము చేరువలో నిలుచున్నాను, నీ పిలుపుకై వేచి ఉన్నాను. ఆలకించవా సాయినాథ, సాయినామ మందిర పిలుపుకై వేచి ఉన్నాను. సాయినాథ, సాయినాథ, సాయినాథ. ఇంటింటి దీపాలు అవి సాయి దీపాలుగా వెలుగొందుచున్నవి, ఇంటింటి దీపాలు అవి సాయి దీపాలుగా వెలుగొందుచున్నవి. నీటితో దీపాన్ని వెలిగించినావు, మా మనసునే కడిగినావు. జ్ఞానదీపమై మాకు దొరికావు. సాయినాథ, సాయినాథ. కన్నయ్యా 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 కన్నయ్యా. నేను దుటన సింధూరమై వెలగని, నేను దుటన సింధూరమై వెలగని కన్నయ్యా, నేను దుటన సింధూరమై వెలగని. నన్ను నీలో కలసిపోని కన్నయ్య, నన్ను నీలో కలసిపోని కన్నయ్య. కన్నయ్యా కన్నయ్యా కన్నయ్యా. నీ కన్నులకు కనురెప్పలుగా ఉండిపోని, నీ కన్నులకు కనురెప్పలుగా ఉండిపోని కన్నయ్యా, నీ కన్నులకు కనురెప్పలుగా ఉండిపోని. నన్ను నీలో కలసిపోని కన్నయ్య, నన్ను నీలో కలసిపోని కన్నయ్య. కన్నయ్యా కన్నయ్యా కన్నయ్యా. నీ పెదవుల పైన చిరునవ్వునై జీవించని, నీ పెదవుల పైన చిరునవ్వునై జీవించని కన్నయ్యా, నీ పెదవుల పైన చిరునవ్వునై జీవించని. నన్ను నీలో కలసిపోని కన్నయ్య, నన్ను నీలో కలసిపోని కన్నయ్య. కన్నయ్యా కన్నయ్యా కన్నయ్యా. నీ మెడలో హారముగా మెరవని, నీ మెడలో హారముగా మెరవని కన్నయ్యా, నీ మెడలో హారముగా మెరవని. నన్ను నీలో కలసిపోని కన్నయ్య, నన్ను నీలో కలసిపోని కన్నయ్య. కన్నయ్యా
చిరు పాదాలకు సిరిమూవలుగా ఉండిపోని, నీ చిరు పాదాలకు సిరిమూవలుగా ఉండిపోని కన్నయ్యా, నీ చిరు పాదాలకు సిరిమూవలుగా ఉండిపోని, నన్ను నీలో కలసిపోని కన్నయ్య, నన్ను నీలో కలసిపోని కన్నయ్య. అలా ఓంకారంతో మనోమాలిన్యాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్తుంది గురుబోధ. అమ్మ చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ప్రణవనాదముతో మనసు మాలిన్యము వైదొలు. మనసుతో చూడమన్నాడు, నీలో ఉన్నవాడిని మనసుతో చూడమన్నాడని గురువు బోధిస్తాడమ్మా. మనసుని బయటికి పంపకు, నీ లోపల ఉన్నవాడిని మనసుతో చూడు అని గురువు బోధిస్తాడు. ఇవన్నీ కూడా సద్గురువై ఆత్మను దర్శించటానికి మార్గం చూపెట్టాడట గురువు మనకి. సద్గురువై ఆత్మను దర్శించడానికి మార్గం, నీ వైపు నువ్వు పోవడానికి అమ్మ, అదే ఆత్మ అమ్మ. ఆ మార్గమే ఆత్మ, అది నీ దగ్గరే ఉంది. నీకు అంగుళం కూడా దూరంగా లేనివాడు నీ దగ్గరే ఉన్నాడు. సద్గురువై ఆత్మను దర్శించడానికి మార్గం చూపినావు తండ్రి అమ్మ. ఆ మార్గంలో నేను ప్రయాణం చేయాలి. ఇది గురు పౌర్ణమి ఏమో, దీన్ని గురు పౌర్ణమి అంటారు. గురువు మాటలు శ్రద్ధగా ఎవరైతే ఆలకించి నడకలో చూపెడతారో, ఆయన యొక్క మాటలు ఎవరైతే తన నడకలో చూపెడతాడో, ఆ ప్రతి గడియ కూడా గురు పౌర్ణమి యొక్క విశిష్టత అదే అమ్మ. గురు పౌర్ణమి అంటే ఏంటి చెప్పండి? ఆ ఒక్కరోజు వచ్చేదేనా? సంవత్సరానికి ఒక్కసారి వచ్చి పాదాలు కడిగేదేనా? నీ మనసుని కడుక్కో గురుబోధ నుంచి అమ్మ. మీ గురువులు కూడా భక్తులు ఏమైనా బాధపడతారని ఆ పాదాలు తీసే పళ్ళెంలో పెడతారు అని కూడా కదా అమ్మ. అసలు నిజమైన గురు పౌర్ణిమ అంటే నన్ను నేను తీర్చిదిద్దుకోవడమే తల్లి. గురువు నిజంగా అప్పుడు ఆనందిస్తాడు. నేను చెప్పినట్టుగా వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు నేను కూడా కొంతమందిని చూసి ఆనందిస్తూ ఉంటాను, చక్కగా మారుతున్నారు వీళ్ళని అమ్మ. అదే గురు పౌర్ణమి యొక్క విశిష్టత అదే అమ్మ. నువ్వు మారడమే గురు పౌర్ణమి అంటాను నేను అమ్మ. ఒకరోజు వచ్చి ఒక గంట పూజ చేసేది కాదు గురు పౌర్ణమి అంటే. మనం మారడమే గురు పౌర్ణమి. మా గురువుగారు సంతోషిస్తారని ఏదో అనుకుంటారు అంతే అమ్మ. నిజమైన గురువు మనసులో తెలుసు, అతనికి అన్నీ తెలుసు కదా. నీ ఉండ భయమేల సాయినాథ, నీ ఉండ భయమేల సాయినాథ, నాయదలో నీ ఉండ భయమేలా, నాయదలో నీ ఉండ భయమేలా, నీ ఉండ భయమేల సాయినాథ, నాయదలో నీ ఉండ భయమేలా, నీ నామము ఆయుధమయ్యా, నీ నామము ఆయుధమయ్యా, నీ తలంపు వజ్రాయుధమయ్యా, నీ నామము ఆయుధమయ్యా, నీ తలంపు వజ్రాయుధమయ్యా, నీ ఉండ భయమేల సాయినాథ, నాయదలో నీ ఉండ భయమేలా. ఏ మాలిన్యము నన్ను చేరకుండగా, ఏ మాలిన్యము నన్ను చేరకుండగా, చక్రధారివై నీ ఉండ భయమేలా సాయినాథ, సాయినాథ.